హాయ్ ఎవరివన్. చూస్తే సున్నుండలా ఉంది కదూ? అస్సలు కాదు. ఇదొచ్చేసి సపోటా. మనందరికీ తెలిసిందే. కాకపోతే సపోటా అయితే చిన్న సైజులో ఉంటుంది కదా! ఇది పెద్ద సైజ్ సపోటా అనమాట. దీనికి వేరే పేరు ఉంటుందో లేదో తెలీదు. నేనైతే పెద్ద సపోటా అనే అంటాను. ఇదొచ్చేసి అమ్మమ్మ గారి తోట అని ప్రీవియస్ వీడియోస్‌లో చూపించాను కదా! ఆ తోటలో ఉన్న చెట్టుకి కాసిన కాయన్నమాట. అమ్మమ్మ అమ్మకి పంపించారంట. అమ్మ నాకు పంపించింది. తిన్నా సరే, జ్యూస్ చేసుకొని తాగినా సరే అని చెప్పి నాకు పంపించారు. సో, మీ అందరికీ చూపించినట్టు ఉంటుంది కదా! బిగ్ సైజ్ సపోటా ఎంతమందికి తెలుసు? దీనికి వేరే నేమ్ ఉంటుందా? అని మిమ్మల్ని అడిగేద్దామని మీకు ఇది చూపిస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా బాగుంది. ఈ ఒక్క సపోటా ముగ్గురికి జ్యూస్ చేసేసుకోవచ్చు ఈజీగా. అంత బాగుంది. మీతో ఇంకొక విషయం షేర్ చేయాలి. ఏమిటి అనంటే, ఏదైనా ఫ్రూట్ ఉంటే దాన్ని కొంచెం తీసుకొని పల్ప్ తీసుకొని మనం ఫేస్‌కి అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ ఉంచి వాష్ చేస్తూ ఉంటాం కదా! సపోటాకి మాత్రం అలా చేయకూడదండి. ఎందుకంటే ఇందులో కొంచెం స్టిక్కీగా గమ్‌లా ఉంటుంది కదా! ఫేస్‌కి అసలు అప్లై చేయకూడదు. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.